షాలోమ్ అందరికీ. శ్రమకాల ధ్యాన కూడికలు. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యం ఒకసారి ధ్యానిద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం నుంచి 26వ వచనం వరకు ఒకసారి ధ్యానిద్దాం. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొను, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గనపరుచును. ప్రియమైన వర్లరా, మరి గ్రీసు దేశస్థులు మరి కొంతమంది ఫిలిప్పు దగ్గరికి వచ్చి, మేము యేసుక్రీస్తును చూడాలనుకుంటున్నాం అని ఆయనతో అడిగినప్పుడు, మరి ఫిలిప్పును ఆంద్రేయ వెళ్ళి యేసుక్రీస్తుతో చెప్పారు. కొంతమంది గ్రీసు దేశస్థులు నీతో మాట్లాడాలనుకుంటున్నారయ్యా అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారితో చెప్తున్న మాట, మనుష్య కుమారుడు మహిమ పరచబడవలసిన సమయము ఆసన్నమైనది. ప్రియమైన వారులారా, మరి బైబిల్లో అంతకు ముందు చూసినప్పుడు సువార్తల్లో చాలా సార్లు యేసుక్రీస్తు చెప్పే మాట వింటూ ఉంటాం, ఇంకా నా గడియ ఇంకనూ రాలేదు. మరి ఇక్కడ చెబుతున్న మాట ఆ గడియ వచ్చి ఉన్నది. ప్రియమైన వారులారా, మరి గ్రీసు దేశం నుండి వచ్చిన ఈ ప్రజలు మరి వారు యూదుల సంతతికి చెందినవారా లేకపోతే అన్యుల అన్నది స్పష్టంగా రాయబడలేదు, కానీ వారైతే యేసుక్రీస్తు గురించి గ్రీసు దేశంలో విన్నారు. ఏమి వినుంటారంటే, మరి ఒక ప్రవక్త వచ్చాడని వినుండొచ్చు, లేకపోతే ఒక మంచి బోధకుడు వచ్చి ఉన్నాడని వినుండొచ్చు, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతున్నాయి అని విని ఉండవచ్చు. అయితే వారు అటువంటి యేసుక్రీస్తుని చూడాలని ఆశతో ఫిలిప్పు దగ్గరికి వారి హృదయంలో ఉన్న ఆశను వ్యక్తపరిచినప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, నా గడియ వచ్చింది. ప్రియమైన వారులారా, అంతేకాదు యేసుక్రీస్తు చెప్తున్న ఇంకో మాట, మరి గోధుమ గింజ ఒంటిగా ఉంటే అది ఒంటిగానే ఉంటది, అదే గనక మరి పాతి పెట్టబడినప్పుడు అది నూరంతలుగా ఫలిస్తుంది. ప్రియమైన వారులారా, ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, వారు ఒక ప్రవక్తనో లేకపోతే అద్భుతాలు చేసే ఒక వ్యక్తినో మంచి బోధకుడినో చూడడానికి వారు వచ్చారు. అయితే యేసుక్రీస్తు వారు చూడదలుచుకున్న నన్ను, నా యొక్క మహిమను వారు చూడబోతున్నారు. ఏ విధంగా అంటే, నేను శ్రమ పొంది సిలువలో పైకెత్తబడుతున్నాను, తద్వారా అనేక మందిని ఆకర్షింప చేసుకోబోతున్నాను. ప్రియమైన వారులారా, మరి యేసుక్రీస్తు వారికి ఇండైరెక్ట్ గా చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు వరకు ఒక బోధకుడిని లేకపోతే ఒక అద్భుతాలు చేసే వ్యక్తిని లేకపోతే ఒక ప్రవక్తని వారు చూడాలనుకుంటున్నారు, కానీ ఆ సమయం వచ్చింది, నా సమయము, ఇప్పుడు నేను వారికి రక్షకుడుగా కనబడబోతున్నాను. ప్రియమైన వారులారా, అవును, వారు ఊహించిన ఊహల కన్నా ఉన్నతముగా నేను కనబడబోతున్నాను. ఏంటంటే, నేను మహిమ పరచబడబోతున్నాను. నా యొక్క మహిమ ఓన్లీ గ్రీసు దేశం మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా నన్ను చూసే సమయం ఆసన్నమైనది. నన్ను రక్షకునిగా, నన్ను దేవాది దేవుడు నరవతారిగా వచ్చిన వ్యక్తిగా వారు తెలుసుకోబోతున్నారు. అవును ప్రియమైన వారులారా, మరి దేవుడు అంటున్నాడు, నేను మహిమపరచబడబోతున్నాను, నేను మరి ఫలించబోతున్నాను. అవును, యేసుక్రీస్తును అంగీకరించిన వారందరూ, ఆ సిలువను చూసి ఆకర్షింపబడిన వారందరూ, ప్రియమైన వారులారా, మరి ఈ లోకంలో కోటాను కోట్ల మంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆయన సిలువ త్యాగం వలన మరి మనందరం ఆకర్షింపబడ్డాం. ప్రియమైన వారులారా, మరి యేసుక్రీస్తు అంటున్నాడు, ఎవరైనాను తన ప్రాణమును కాపాడుకోవాలనుకుంటే దాన్ని కోల్పోతారు, ఎవరైతే తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచి యేసుక్రీస్తు కొరకు బ్రతుకుతారో వారు నిత్య రాజ్యం పొందుకుంటారని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ప్రియమైన వారులారా, ప్రాణాన్ని ఎవరు ప్రేమిస్తారండి? ప్రాణాన్ని ఎవరు ప్రేమిస్తారనగా పాపాన్ని ఇష్టపడే వాళ్ళు, అదేవిధంగా స్వార్థపూరితమైన జీవితం జీవించేవారు. ప్రియమైన వారులారా, ఈ లోకానుసారమైన టార్గెట్స్ ని, అంబిషన్స్ తో జీవించేవారు, వారు ప్రాణాన్ని అమితంగా ప్రేమిస్తారు. ప్రియమైన వారులారా, మరి ఈ లోకంలో ఆశలు ఉండడం తప్పు కాదు, కానీ ఆ ఆశలు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండకూడదు. ప్రియమైన వారులారా, క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరూ మనము జీవించాల్సిన విధానం ఏంటంటే, యేసుక్రీస్తును మహిమపరిచే విధంగా, మనము ఆ దేవాది దేవుని మహిమపరిచే విధంగా, ఆ పరమ తండ్రిని మహిమపరిచే విధంగా మనము జీవించాలి. మన జీవన విధానము ఈ లోకానుసారముగా ఉండకూడదు, మన జీవన విధానము పాప సహితముగా ఉండకూడదు, మన జీవన విధానము ఇతరులను
పెడత్రోవ పెట్టించే విధానముగా ఉండకూడదు. ప్రియమైన వారలారా, మన జీవన విధానము తిన్నని మార్గములో వెళ్ళే జీవన విధానముగా ఉండాలి. తద్వారా అనేక మంది క్రీస్తును చూసి ఆకర్షింపబడతారు. ప్రియమైన వారలారా, ఇతరులను నిత్య రాజ్యం వైపు నడిపించే జీవితంగా మనది ఉండాలి. ప్రియమైన వారలారా, దాని కొరకు మన ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా ఎంచమని దేవుడు చెప్తున్నాడు. అవును, నేనిచ్చు నిత్య రాజ్యము ఎవరును ఇవ్వలేరని చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, మరి దొంగ పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఇమీడియట్లీ ఇస్తున్న రిప్లై ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అవును, ఆయనకి మాత్రమే ఆ అల్టిమేట్ అథారిటీ ఉంది. ఎక్కడికి ఎవరిని చనిపోయిన తర్వాత మరి తీసుకెళ్లాలన్నది ఆయనకి తప్ప ఇంకెవరికి అధికారం లేదు. ఆయన మాత్రమే జడ్జ్, ఆయన మాత్రమే తీర్పు తీర్చేవాడు. ప్రియమైన వారలారా, మరి అటువంటి దేవుని కలిగి ఉన్నాం మనము కనుక మనము కూడా మన దేవుని విషయంలో మనము మన ప్రాణమును కూడా తృణప్రాయంగా ఎంచుకోవాలన్నది దేవుని యొక్క విధానం. ప్రియమైన వారలారా, ఒకవేళ మనలో స్వార్థపూరితమైన విషయాలు ఉంటే, పాపమును చేయాలన్న తలంపు ఉంటే, ప్రియమైన వారలారా, ఈ లోకానుసారమైన టార్గెట్స్ని అంబిషన్స్ని పెట్టుకొని జీవిస్తూ ఉంటే మన ప్రాణమే మనకి ఇంపార్టెంట్ అవుతుంది, దేవుడు మనకి లాస్ట్ అవుతాడు. ప్రియమైన వారలారా, నీ జీవితంలో దేవుడు ఫస్ట్ ఉన్నాడా, సెకండ్ ఉన్నాడా, లేకపోతే లాస్ట్ ఉన్నాడా అన్నది నువ్వు ఒకసారి గుర్తించుకో. ఒకవేళ నీ జీవితంలో ఫస్ట్ కనుక యేసుక్రీస్తు లేకపోతే నీ జీవితాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. నీవు ఒకసారి దేవుణ్ణి మరి చేరి ఆయన సన్నిధిలో ప్రార్థించు. ఖచ్చితంగా దేవుడిని యొక్క ఆలోచన విధానాన్ని మార్చి తన యొక్క వాక్యంలోని సర్వసత్యాన్ని నీకు బయలుపరిచి జీవన విధానం ఏ విధంగా ఉండాలో నీకు తెలియజేస్తాడు. ప్రియమైన వారలారా, మరలా యేసుక్రీస్తు చెప్తున్న మాట, నన్ను సేవించువాడు నన్ను వెంబడిస్తాడు. ప్రియమైన వారలారా, మనం యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామా, లేకపోతే మరి లోకానుసారమైన ఆలోచనలతో ముందుకు వెళ్తున్నామా? మన యొక్క ప్రతి ఆలోచనలో యేసుక్రీస్తు వాక్యానుసారంగా ఉంటున్నాయా, లేకపోతే లోకానుసారంగా ఉంటున్నాయా? ప్రియమైన వారలారా, అనేక మంది మరి క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వారు, క్రీస్తు బోధనలు అనుసరించవలసిన వారు మరి లోకానుసారమైన ధన వ్యామోహంలో పడి పేరు ప్రఖ్యాతుల కొరకు తపన చెందుతూ మరి దుర్మార్గమైన వ్యాపారాలు చేస్తున్న వారు ఉన్నారు. ప్రియమైన వారలారా, మరి దేవుణ్ణి సేవించువాడు ఆయన వెంబడిస్తాడు. ఆయన ఎక్కడుంటాడో అక్కడ ఉంటాడు. ప్రియమైన వారలారా, మరి నువ్వు ఎక్కడుంటున్నావు? ఆదివారాలు ఎక్కడుంటున్నావు? వాక్యం చర్చలు చెప్తున్నప్పుడు నీ మనసు ఎక్కడుంటుంది? వాక్యం వింటున్నట్టే కూర్చుంటున్నావు, నీ హృదయం అటు ఇటు వెళ్తుందా? ఒకసారి పరిశీలించుకో. లేకపోతే నీ ఇంట్లో ఉన్న వారందరూ దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటే నువ్వు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నావా, ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకుంటున్నావా? ప్రియమైన వారలారా, లేకపోతే యవనస్తులారా, నాకు స్టడీస్ ఉన్నాయి చదువుకోవాలని చెప్తూ మరి తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఫోన్లు చూస్తూ టీవీలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నావా? ఫోన్లు మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నావా? నువ్వు దేవుని సేవకుడు అయితే దేవుని వెంబడించాలి. ఈ లోకానుసారమైన టార్గెట్స్ నీకెన్నును ప్రియమైన వారలారా, అవన్నీ వ్యర్థమే. దేవుడిని ఆశ్రయించు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను ఉన్నతంగా తీసుకెళ్లాలన్నది ఆయన ఉద్దేశం. ప్రియమైన వారలారా, గొర్రెలు కాసుకున్న దావీదును ఆయన మహారాజుగా చేయగలిగిన సమర్థుడు కదా. నీ జీవితాన్ని కూడా నువ్వు ఆయనకి నమ్మకంగా ఉంటే నిన్ను హెచ్చించడానికి ఆయన సమర్థుడు. ఒకసారి దానియేలు జీవితాన్ని పరిశీలించు, యోసేపు జీవితాన్ని పరిశీలించు. వారిని దేవుడు చేయి విడవలేదు, వారిని తగిన సమయంలో జ్ఞాపకం చేసుకుని హెచ్చించాడు. దేవుడు అంటున్నాడు, నన్ను సేవించువాడు నన్ను వెంబడిస్తాడు. ప్రియమైన వారలారా, నామకార్థపు క్రైస్తవ జీవితం మనకు ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు. నిజమైన భక్తి చేయాలి, నిజంగా యేసుక్రీస్తుని అనుసరించాలి. ప్రియమైన వారలారా, అక్కడ గ్రీసు దేశస్థులు వారిని వెతుకుతున్న యేసుక్రీస్తుని వెతుకుతున్న విధానం వేరు, యేసుక్రీస్తు వారికి బయలుపరచబోవాలనుకుంటున్న విధానం వేరు. నీకు విషయంలో కూడా అంతే. కేవలము ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడిగా నువ్వు చూస్తున్నావా? కేవలము నీ కోరికలను తీర్చే దేవుడిగా నువ్వు చూస్తున్నావా? లేకపోతే మరి ఆ యేసుక్రీస్తుని అనుసరిస్తే నాకే కష్టాలు రావు అనే విధానంతో నువ్వు వెళ్తున్నావా? యేసుక్రీస్తు యొక్క మరి బయలుపరిచే విధానం ఏంటో తెలుసా? ఆయన నిత్య రాజ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు ఆశించిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఉన్నతమైన స్థితిలో ఆయన తను తాను నీకు ప్రత్యక్షపరచుకోవాలని ఆశపడుచున్నాడు. నీ కొరకు దాచి ఉంచిన అమోఘమైన ఆయన యొక్క మరి బహుమానాలు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కనుక నీ ఊహలకు తగ్గట్టు నువ్వు వెళ్ళొద్దు. దేవుని వాక్య ప్రకారం జీవించినప్పుడు నీవు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడతాది. ప్రియమైన వారలారా, నువ్వు పేరు ప్రఖ్యాతుల కొరకు, లేకపోతే అవసరాలు తీరకడం కొరకు, ధనము కొరకు నువ్వు వెంపర్లాడాల్సిన పని లేదు. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కుడిపై నువ్వు ఉన్నప్పుడు ఆయన తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.